ఓం శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యా దేవతలలో 5వ దేవత అయినటువంటి త్రిపుర భైరవికి, త్రిపుర సుందరికి కొంత సారూప్యత ఉందని మనం చెప్పుకున్నాం కదా. తర్వాత భైరవికి తారాదేవికి కూడా కొంత పోలిక అనేటువంటిది ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. తారాదేవి గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నప్పుడు శబ్దశక్తియే తారాదేవి అని మనం అనుకున్నాం కదా, తెలుసుకుని ఉన్నాం కదా. లలిత సహస్రనామంలో కూడా అమ్మవారిని స్తుతిస్తూ పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 వాక్ రూపాలుగా ఆ తల్లి దర్శనమిస్తుంది అని వసిన్యాది దేవతలు స్తుతించి ఉన్నారని మనం తెలుసుకుని ఉన్నాం. అందులో పశ్యంతి అన్నటువంటి తారాదేవి, పరా అన్నటువంటి భైరవి. భైరవి ఈ పర అనేటువంటిది అంటే వాక్కుకి మూలం. అది ముందు ఒకటి మనకి ఒక ఆలోచన రావాలి, ఒక స్ఫురణకి రావాలి, ఒక భావన అనేటువంటి ఉదయించాలి. అది ఏ పదాలతో పొందిక కలిగితే అర్థం వస్తుంది అనేటువంటిది వస్తుంది. అది పశ్యంతి. మధ్యమ అనేది ఒక ఆకారం దానికి ఇస్తుంది, ఒక వాక్య నిర్మాణం అదంతా కూడా. వైఖరి అది నోటి నుంచి బయటికి వెల్లడవుతుంది. వీటన్నిటికీ ముందు ఉండాల్సినటువంటిది ఏమిటి? పరావాక్కు. అంటే మూలం ఉండాలి, ఒకటి స్ఫురణ అనేటువంటిది రావాలి, ఒక అభిప్రాయం అనేటువంటిది కలగాలి. అది భైరవీదేవి మూలాధారము, ఆవిడ యొక్క స్థానం. ఆ స్ఫురణకి వచ్చింది, ఒక అభిప్రాయం కలిగింది, ఒక భావం అనేటువంటిది వచ్చింది అని అంటేనే తత్సంబంధమైనటువంటి జ్ఞానం మనకు ఉన్నట్టు. జ్ఞానం లేకుండా ఉండదు. ఒక పండుని మనం తీసుకుంటే ఆ పండుని చూడగానే, ఒక మామిడి పండుని చూడగానే దాని యొక్క తత్వం అంతా మనకు తెలిసిపోతుంది. ఈ మామిడి పండు అంటే అది చాలా తీయనైనటువంటి పండు, లోపల గుజ్జు ఉంటుంది, ఆ లోపల టెంక్ ఉంటుంది అని ఒక భావం అంతా కూడా మనకు వస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఇతన్ని పలానా చోట నేను చూశాను, ఇతను ఇలా ప్రవర్తించాడు, ఇతని నైజం ఇలా ఉంటుంది అనేటువంటివన్నీ కూడా మనకి వెంటనే గుర్తుకొస్తుంటాయి. అలా ఆ స్ఫురణకి తెచ్చేటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తి అనేటువంటి పర, అది ఉంటేనే ఆ ఆలోచనకు ఒక భావము, ఒక రూపం అనేటువంటి ఇస్తుంది పశ్యంతి. అలా భైరవి పశ్యంతి రూపమైనటువంటి అమ్మవారు తారాదేవి. ఆ జ్ఞానం కలిగించేటువంటి లలితాంబ, త్రిపుర సుందరి, జ్ఞానస్వరూపిణి ఆవిడ. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి, ఆ అమృతతత్వాన్ని మనం పొందాలి అంటే మూలాధారం నుంచి మొదలు పెట్టాలి. అంటే ఆ పరాశక్తి ఈ త్రిపుర భైరవిని మనం ఆరాధన చేస్తూ ఉంటే, అంటే ఆ తల్లి అనుగ్రహం అనేటువంటిది ఉంటేనే మనం సహస్రారంలో అమ్మవారిని చేరుతాం. తపసా జ్వలంతి అన్నారు. తపస్సు తప్పిస్తూ ఉంటేనే ఆ జ్వల అనేటువంటిది వస్తుంది, ఆ జ్వాల వస్తుంది. జ్వలంతి అనేటువంటి ఆ చైతన్యం అనేటువంటి ఎగసెగసి పడుతుంది. కుండలిని శక్తికి ఇది సంకేతం. అలా పరారూపిణిగా మూలాధార స్థానంగా ఉన్నటువంటి అమ్మవారు త్రిపుర భైరవి. సహస్రారంలో కొలువు ఉన్నటువంటి ఆమె త్రిపుర సుందరి. ఈ మూలాధారమే గణేశునికి కూడా స్థానం అని చెప్పి అంటారు. ఆయన జ్ఞానస్వరూపుడు. అలా ఇక్కడ మనకి ఈ పూర్వపంచకమైనటువంటి 5 దేవతల్లో భైరవీ దేవతకి ఈ రూపాలతో కొంత పోలిక అనేటువంటి ఉంది అని తెలుసుకున్న తర్వాత మనం మరి ఆ తల్లిని ఎలా ఉపాసన చేయాలి. ఇంతకు ముందే మనం చెప్పుకుని ఉన్నాం కదా, దశమహావిద్యా దేవతలు తాంత్రిక సాధనలతో కూడుకున్నటువంటివి అని. తాంత్రిక సాధనలు అని అంటే ఆ పంచమకారాలకి మనం ఒక
జుగుప్సాకరమైనటువంటి పద్ధతిలో కాకుండా వాస్తవమైనటువంటి పంచమాకారాలు ఏమిటో మనం తెలుసుకుని ఉన్నాం కదా ఇంతకుముందు. ఆత్మార్పణ చేసుకోవాలి. ప్రాణ సంబంధమైనటువంటి ఆ క్రియలలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అట్లా అమ్మవారిని దర్శించుకుంటూ ఉండాలి. ఈ పంచమాకారాల్లో ఇవన్నీ వస్తుంటాయి. అంటే చాలా క్లిష్టమైనటువంటి సాధన ప్రక్రియ అదంతా కూడా. చాలా నియమనిష్టలతో కూడినటువంటి, బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలతో మనం ఆవాహన చేసుకుంటూ ఉండాలి. అయితే వీటన్నిటి అవసరం లేకుండానే అమ్మవారిని మనం కూడా ఆరాధన చేసుకోవచ్చు, సామాన్య మానవులని మనం తెలుసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ త్రిపుర భైరవుని మనం ఉపాసన చేయాలి అని అంటే, ఉపాసన అంటే మళ్ళీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వారి యొక్క సన్నిధిలో, అమ్మవారి సన్నిధిలో ఉప ఆసన, వారికి దగ్గరగా చేరువగా మనం ఉండాలి. అది ఆసనం అంటే కేవలం పట్టాన్ని ఎదురుకుండా పెట్టుకుని కూర్చోవడం అనేటువంటిది కాదు. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే మన మనసు అనేటువంటిది ఆ దేవత, ఇష్టదేవత యొక్క సన్నిధిలో ఉంచాలి. దానికి ఒక చాలా ఏకాగ్రత అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ ఏ రకమైనటువంటి విద్య ద్వారా మనం ఆ తల్లిని, సాధారణమైనటువంటి మనం ఆ తల్లిని ఉపాసన చేయవచ్చు అని. ఇంతకుముందు మనం ఆకాశ విద్య, పరోవరేసి విద్య అనేటువంటి దాని గురించి తెలుసుకుని ఉన్నాం కదా. భువనేశ్వరి మాతని ఎలాగ, ఆకాశతత్వరూపిణిని ఎలాగ మనం ఆరాధన చేయాలో అని చెప్పుకుని ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ అమ్మవారికి సంబంధించి కూడా ఒక విద్య ఉంది. దాన్ని ఏమని చెప్పన్నారంటే శాండిల్య విద్య అని చెప్పన్నారు. శాండిల్య విద్య ఇది ఛందోపనిషత్తులో చాలా వివరంగా దీని గురించి ఉంది. ఇది ఏంటంటే ఈ చాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడినటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఇది బ్రహ్మం గురించినటువంటి తత్వచింతన. విశ్వానికి మూలం, పోషణ మరియు విచ్ఛిన్నం అంటే సృష్టి, స్థితి, లయ, ఈ మూడిటి యొక్క రూపం, మూలం ఏదైతే ఉందో అదే బ్రహ్మము అంటారు. అంటే బ్రహ్మంపై ధ్యానం చేయడం యొక్క ప్రాధాన్యతని ఈ శాండిల్య విద్య తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం బ్రహ్మ విద్యకిను ఈ త్రిపుర భైరవకి ఏమిటి సంబంధం అనేటువంటి ఉంది? భైరవ శబ్దంలోనే ఉంది అది. భారత్వ, రమణత్వ, వమనత్వ, ఇది భైరవ. భారత్వ అంటే సృష్టి, రమణత్వ అంటే స్థితి, వమనత్వ అంటే లయ. ఈ శక్తే భైరవం. అంటే సృష్టి, స్థితి, లయ రూపం ఏదైతే ఉందో అది భైరవ. అందులో ఉన్నటువంటి శక్తి చైతన్యమే భైరవి. అందువల్ల ఇక్కడ బ్రహ్మంపై ధ్యానం చేయడం ద్వారా మనకి భైరవి మాత అనుగ్రహం కలుగుతుంది అని. ఎలా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఎలా చేయాలంటే, శాండిల్య విద్య చెప్పినటువంటి దాని ప్రకారం నిరంతరము కూడా అంతర్గత మానసిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి. అంటే బ్రహ్మంపై దృష్టి పెట్టాలని బోధిస్తుంది ఇది. ఏ విషయమైనా సరే మూలంలోకి లోతుగా వెళ్ళాలి, నిరంతరం దాని గురించి ఆలోచించాలని ఈ విద్య తెలియజేస్తూ ఉంటుంది. మనం భౌతికమైనటువంటి విషయాల్లో మూలంలోకి వెళ్తాం కదా. ఒక పని ఎలా చేస్తే మనకి అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది, ఒక వ్యక్తిని ఎలా కనుక మనం ఆయన్ని మెప్పించగలిగితే మనకి సానుకూలంగా అతను వ్యవహరిస్తాడని చాలా లోతుగా చేస్తూ ఉంటాం. మరి మన గురించి, నా అనేటువంటిది ఏమిటనేటువంటి దాని గురించి లోతుగా ఆలోచన చేస్తూ ఉంటామా? లేదా ఈ మన చుట్టూ ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రపంచం అనేది ఎలా ఇది చైతన్యవంతం అవుతుంది, దీని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటి, దాని గురించి ఆలోచన చేస్తామా? బ్రహ్మ విద్య, బ్రహ్మ గురించినటువంటి ఆలోచన అంటే లోతుగా పోవాలి సంబంధమైనటువంటి విషయంలో. ఇక్కడ పరబ్రహ్మ విషయంలో లలితాదేవి విద్య శ్రీ విద్య అంటాం. షోడశి విద్య శ్రీ విద్య, దశమహ విద్యల్లో ఆ షోడశి విద్య అదే బ్రహ్మ విద్య అంటారు. మనకి లలిత సహస్రనామంలో వస్తుంది అమ్మవారిని స్తుతించేటప్పుడు. అదే ఆది విద్య, అదే బ్రహ్మ విద్య, అదే గుహ్య విద్య. చాలా రహస్యమైనటువంటిది. అంటే అమ్మ తత్వాన్ని తెలుసుకోవాలి మనం. ఈ విశ్వం యొక్క మూలం అంటే ఈ సృష్టి, పోషణ, విచ్ఛిన్నం, దీనికి మూలం ఏమిటి అనేటువంటిది. అలా శాండిల్య విద్య
ఈ భైరవి ఉపాసన అంతా కూడా అలా. అంటే మనం స్తోత్రాలు లేదా ప్రార్థనలు లేదా దానికి సంబంధమైనటువంటి అష్టోత్తర శతనామావళులు ఇట్లాంటివి అన్నీ చదివి శక్తి కొలది పూజలు అవి చేసినంత మాత్రాన ఇహ సంబంధమైనటువంటి ఫలితాలను పొందగలుగుతామేమో కానీ పూర్తిగా మనశ్శాంతి, పూర్తి చైతన్యము, పూర్తి జ్ఞానం అనేటువంటిది కలగాలి అంటే అంతర్ముఖులమయ్యి ఉపాసన చేయాలి. ఉపాసన చేయాలి అంటే సగుణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అలా దర్శనం చేసుకుంటూ ఆ జగన్మాత యొక్క తత్వాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ఒక జన్మ సరిపోతుందా? చాలదు. కాబట్టి ముందు ఎప్పుడైతే ఒక అవగాహన వచ్చిందో అప్పటి నుంచే గనక మనం మొదలు పెడితే మనకున్నటువంటి 24 గంటల సమయంలో కొంత సమయాన్నైనా మనం వెచ్చించగలిగితే, కొన్ని నిమిషాలు, గంటలు కూడా అవసరం లేదు, అప్పుడు మనలో ఏ రకమైనటువంటి దివ్యమైనటువంటి భావన వస్తుందో, చైతన్యం వస్తుందో అనేటువంటి దాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. మనం ఇహ సంబంధమైనటువంటి ఏది కోరుకున్నా అది మనకి లభ్యమైనప్పుడు కలిగేటువంటి ఆనందం పరిమితం. అంతర్గతమైనటువంటి అనుభూతుల ద్వారా మనం పొందేటువంటి ఆనందం అది ఎలా ఉంటుందో, నిరంతరము కూడా ఆనందం అని విడవకుండా ఎలా ఉంటుందో అనేటువంటిది అనుభూతి ద్వారా తెలుస్తుంది, అనుభవం ద్వారా తెలుస్తుంది. ఏ అమ్మవారిని, ఏ అయ్యవారిని, ఏ ఇష్టదైవాన్ని మనం ఆరాధన చేసినా అంతర్ముఖులమయ్యి నిశ్శబ్దంగా ఉండి ఆ తత్వాన్ని అంతటిని కూడా నెమరు వేసుకుంటూ అన్యదాశరణం నాస్తి అని చెప్పి మనం ఉంటే అక్కడ మనకి ఆ సామీప్యత అనేటువంటిది మనకి లభిస్తుంది. అలా సాండిల్య విద్య అంతా కూడా ఈ భైరవీ దానికి సంబంధించినటువంటి ఉపాసనా స్థితిని అంతా కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఇలాగా అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనం ఏం పొందుతాం? మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ఏదో ఒక ఫలితం అనేటువంటి లేకపోతే ఎందుకు మనం దీన్ని జపించాలి, ఎందుకు పూజించాలి? ఇంకే దేవతనైనా, ఏ దేవత మనకి ఫలితాలను ఇస్తుందో ఆ దేవతను ఆరాధిస్తే సరిపోతుంది కదా అని. ఇంకా దశమహా విద్యలు అన్నిటి వల్ల ఒకటే, కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అయితే ఇక్కడ భైరవీ సాధన వల్ల దీర్ఘ ఆయుష్ వస్తుందంటారు. జాతక దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయని కూడా చెప్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మాత్రం అమ్మవారిని మనం ధ్యానం చేస్తున్నామంటే ఈ జన్మని చరితార్థం చేసుకునేటువంటి శక్తిని ఇవ్వు, ఈ సంసార బంధాలన్నింటినీ కూడా ఒడిదుడుకులు లేకుండా నేను ముందుకి సాగించేటట్టుగా చూడు, నాకు ఒక నిశ్చలతత్వాన్ని, నిర్మలత్వాన్ని, ప్రశాంతతని చేకూర్చు అనేటువంటి భావంతో మనం చేస్తే మన సంగతి, మనకి ఏమి ఇవ్వాలో, వేటి నుంచి మనని విముక్తి చేయాలో అనేటువంటి అమ్మవారే చూసుకుంటుంది.